మధ్యలో ఉన్న సహోదరుడు మహేష్కి అప్పగిస్తున్నాను. ఓకే అక్క, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మరి పాటలు పాడి ప్రార్థనలు చేసి దేవుణ్ణి స్తుతించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు, వందనాలు తెలియచేస్తున్నానండి. ప్రియులరా, నా మాటలు క్లారిటీగానే ఉన్నాయి కదా? ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకుంది. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మహోన్నతుడా, ప్రేమ కలిగిన నాయన, మీ అనాది సంకల్పం చేత, ప్రేమ చేత తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ప్రతి క్షణం కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మాటను బట్టి కాదు కానీ క్రియను బట్టి మీకు స్తుతులు చెల్లించేవారిగా మా మనోనేత్రాలు వెలిగించమని అర్థిస్తూ చెబుతున్న నాకును తండ్రి, కొద్ది నిమిషాలు మీ మాటలు మీ పిల్లలకు వివరించబోతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి. ఈ మాటలైతే మీ పిల్లలకు చెప్పాలి అని ఆశపడుతున్నాను. మరి ఆ మాటలు సవివరంగా అర్థవంతంగా మీ పిల్లలకు చెప్పులాగున కృపను అనుగ్రహించండి. వింటున్న మీ పిల్లలు కూడా తండ్రి కేవలం వినడానికి మాత్రమే పరిమితము కాక విన్న మాటలను బట్టి ఆలోచించి గ్రహించి వారి మనసులను మార్చుకొని మీ కొరకు బ్రతికే ధన్యతను మీ పిల్లలకు ప్రసాదించండి. జ్ఞాపకం చేసుకోండి, వేకువ జామునే తండ్రి మీ మాటలు వినడానికి మీ పిల్లలు వస్తున్నారు. వారి ఆరోగ్యాలను భద్రపరచండి. మరి ముఖ్యంగా వినడానికి సిద్ధపాటు కలిగిన మనసును వారికి ప్రసాదించండి. ఇంతటి కార్యక్రమానికి నాంది పలికిన మీ కుమార్తె బాలభార్గవిని కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకోమని అర్థిస్తూ నా చిన్ని మాటలు ముగిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్ని ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. కొడి వచ్చిన ప్రియులైన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియులరా, మరి ఇంతవరకు పాటలు పాడి ప్రార్థనలు చేసి దేవుణ్ణి స్తుతించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, మరి వాక్య భాగాల్లోనికి వెళదాం. ప్రకటింపబడిన విధంగా నేటికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక అంశం, బండంటి కాపురానికి 12 సూత్రాల. ఏమండి, టైటిల్ మళ్ళీ చెబుతున్నాను, పండంటి కాపురానికి 12 సూత్రాల. ఈ టైటిల్ వినగానే ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి, లోకంలో ఆల్రెడీ అందరికీ తెలిసిన ఒక నానుడి ఉండిపోయింది. అదే పండంటి కాపురానికి 12 సూత్రాలు అని ఒక నానుడి ఈ ప్రపంచంలో వేళ్ళూనికిపోయింది. ఎంతోమంది పుస్తకాలు కూడా రాశారు. పండంటి కాపురానికి 12 సూత్రాలు అని టైటిల్ పెట్టి పుస్తకాలు కూడా రాసేశారు. ప్రియులరా, ఆలోచిద్దాం, ఈ పండంటి కాపురానికి నిజంగా 12 సూత్రాలా? ఇన్ని అవసరమా? అసలు ఇది నిజమా? ఇంతకీ పండంటి కాపురానికి బైబిల్ చెప్పిన సూత్రాలని, వివాహం అన్ని విషయములలో ఘనమైనది అని దేవుడు చెప్పాడు. ఎప్పుడు ప్రతి వివాహంలో ప్రతి పెళ్ళిళ్ళలో మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ప్రతి సేవకుడు చెప్పే మాటే ఒకటి సర్వసాధారణంగా, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. వివాహం అన్ని విషయములలో ఘనమైనది. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక పవిత్రమైన కార్యక్రమం. ఆ వివాహంతో ఇరువురు వ్యక్తులను ఏకం చేస్తున్నాడు, ఇరు కుటుంబాలను ఏకం చేస్తున్నాడు. 2 కుటుంబాల మధ్య బంధం
ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన ఈ బంధం ఏమండి ఎక్కువ కాలం నిలబడాలి అని చాలామంది ఆశీర్వదిస్తూ ఉంటారు. జనరల్గా మన పెద్దవాళ్ళందరూ ఏమని ఆశీర్వదిస్తూ ఉంటారంటే, నాన్న నిండు నూరేళ్ళు మీరు వర్ధిల్లాలిరా అంటారు. నిండు నూరేళ్ళు మీరు వర్ధిల్లాలి అని అంటే దాని అర్థం 100 సంవత్సరాలు మనిషి బ్రతకాలి అని, బ్రతుకుతాడు అని కాదు. నిండు నూరేళ్ళు వర్ధిల్లండి అంటే దీర్ఘకాలంని సూచిస్తుంది. అంటే నాన్న ఎక్కువ కాలం మీరు బ్రతకాలరా, వర్ధిల్లాలిరా అని ఆశీర్వదించి సేవకుల సమక్షంలో, సంఘం సమక్షంలో, ఏమండి ఊరి ప్రజలందరి సమక్షంలో అందరూ చూస్తుండగా దైవ సేవకుల చేత ఇద్దరు వ్యక్తులు ఒక బంధంగా ఏర్పడతారు, ఒక కుటుంబంగా ఏర్పడతారు. ఏమండి ఈ ఇరువురిని ఏకం చేస్తారు. అలా ఏకమైన వీరు కలకాలం అంటే జీవితకాలం, తాము బ్రతికినంత కాలం చక్కగా దేవునిలో ఉండాలి అని, చక్కగా కుటుంబాన్ని కట్టుకోవాలని ఆ స్త్రీకిని ఏమండి ఎన్నో విషయాలు వీరిరువురికి చెప్తారు. అన్ని విషయాలు చెప్పి అందరి సమక్షంలో ఏకం చేసినటువంటి ఈ ఇరువురు కలకాలం బాగుంటున్నారా అని ఆలోచిస్తే ప్రియులరా, అది కష్టమని చెప్పక తప్పదండి. ఈరోజు చాలా కుటుంబాలను చూడండి, మన కళ్ళ ముందు ఎన్నో కుటుంబాలు ఈరోజు కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు ఎక్కువ ఏ కేసులు అంటే అవి విడాకుల కేసులే. ఈరోజు కోర్టులో ఎక్కువగా పెండింగ్ ఉన్న కేసులు విడాకుల కేసులు. అదేంటి? రంగు చూసావు, రూపం చూసావు, ఎత్తు చూసావు, నీకు నచ్చింది, నీ కుటుంబానికి నచ్చింది, నీకు నచ్చాడు, నీ కుటుంబానికి నచ్చాడు, ఇరువురి కుటుంబాలు సమ్మతితో, ఇరు కుటుంబాల ఆమోదంతో ఊరందరి ప్రజల మధ్య మరి వారి ఇరువురిని ఏకం చేశారు. ఏకం చేసి కలకాలం వారి దాంపత్య జీవితంలో బాగుండాలి అని ఆశీర్వదించిన పెద్దలే నేడు చాలామంది డివోర్స్ చేస్తున్నారండి. డివోర్స్కి అప్లై చేసేస్తున్నారు. పిల్లలంటే తెలియక ఏమండి మ్యారేజ్ అయిన తర్వాత 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలకి ఈరోజు కుటుంబంలో గొడవలండి. నేటి సమాజంలో కుటుంబాలన్నీ పరిశీలిస్తున్నప్పుడు ఎన్ని కుటుంబాలలో కాపురాలు బాగున్నాయి ఆలోచించండి. ఎన్ని కుటుంబాలు? నేటి సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి కుటుంబాలన్నీ వారి కాపురాలు, వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి వారి దాంపత్య జీవితంలో అని మనం ఆలోచిస్తే ఎన్నో సమస్యలు, కాపురాలు బాగోలేవు, ఎన్నో సమస్యలు, గొడవలు, కొట్లాటలు విచ్ఛిన్నమైపోతున్నాయి కుటుంబాలు. పెళ్లి చేసుకున్న తరువాత కలకాలం బ్రతికున్నంతకాలం కలిసి బ్రతకవలసిన ఒక భార్య, భర్త, వారిరువురి మధ్య గొడవలు, సమస్యలు ఏమండి ఆఖరికి ఎంత దూరం వెళ్ళిపోతున్నాయి గొడవలు అనంటే విడాకులకు వెళ్ళిపోతున్నారు. విడాకులకి కలిశారు, కాపురం చేశారు, కొన్నాళ్ళు నీ అభిప్రాయాలు నాకు నచ్చలేదు కనుక నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను, డివోర్స్ ఇచ్చేస్తాను. నీ అభిప్రాయాలు నాకు నచ్చలేదు కనుక నేను నీకు డివోర్స్ ఇస్తాను. వీళ్ళ మాటలను సమర్థిస్తున్నారు చాలామంది తల్లిదండ్రులు. అబ్బాయి ఏదో అన్నాడండి కోపంలో. జనరల్గా భర్త అనేవాడు కోపంలో ఏదో ఒకటి అంటుంటాడు.
అనగానే పెట్టేబేడ సర్దుకొని వెళ్ళిపోవడమేనండి భార్యలు. చాలామంది భర్తలేదో అన్నారని చెప్పేసి, భర్తలేదో కోపడ్డాడని, భర్త ఏదో ఒక దెబ్బ కొట్టాడు అని ఇంటికి వచ్చేసి పెట్టేబేడ సర్దుకొని ఇంటికి వచ్చేసిన భార్యలు ఎంతమంది లేరు చెప్పండి మన చుట్టూ సమాజంలో. అలా వచ్చేసిన ఆమెను తల్లిదండ్రులు ఏమని సమాధానించాలండి? ఏమని నచ్చి సర్ది చెప్పాలి? ఏమండి, కుటుంబంలో సమస్యలు అన్నాకు వస్తుంటాయి, అది సహజమమ్మా. కానీ నువ్వు ఇక్కడ రాకూడదు, తప్పు, వెళ్ళిపో అని చెప్పి మరలా నచ్చ చెప్పి పంపించాలి. కానీ తల్లిదండ్రులు ఏమంటున్నారు తెలుసా అండి? చాలామంది అండి, నా కళ్ళ ముందు చూశాను, నా కళ్ళతో చూశాను. చాలామంది ఏమంటే అబ్బాయి ఏదో అన్నాడని అమ్మాయి వచ్చేసింది. నచ్చ చెప్పి పంపించాల్సిన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో తెలుసా? అంత మాట అన్నాడా నిన్ను చేసుకుంటాడా? ఏ రోజు నేను ఒక మాట అనలేదు, నిన్ను చేసుకోలేదే, ఇక లాభం లేదు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వెక్కడే ఉండు, అతను రావాలి, అతని పెద్దలు రావాలి, అతని కుటుంబ సభ్యులు రావాలి, వచ్చేంత వరకు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఇదే అండి తల్లిదండ్రులు చెప్పాల్సింది. ఇలా మాట్లాడుతున్నారు. ఏమిటి, పోనీ అబ్బాయిలందరూ ఏమన్నా బాగున్నారంటే అబ్బాయిలు కూడా ఎలా ఉన్నారో తెలుసా? నిష్ఠూర పెట్టేస్తున్నారండి. తమ భార్యలను నిష్ఠూర పెడుతున్నారు, కష్టపెడుతున్నారు. అన్నీ నువ్వే సర్వస్వం అనుకుని తన తండ్రిని, తన తల్లిని, తన కుటుంబాన్ని, తన బంధువులను అందరినీ వదులుకొని నువ్వే సర్వస్వంగా అన్నీ నువ్వే అని అనుకొని వచ్చి నీ కళ్ళ ముందు ఉంది కదా, నీ ముందు తలవాల్చి బ్రతుకుతుంది కదా, మరి నీ ముందు తల్లిని, తండ్రిని, తమ కుటుంబాన్ని, తమ బంధువులను అందరినీ విడిచి నీ కోసం వచ్చి నీ ముందు తల వంచి బ్రతుకుతున్న నీ భార్యకు నువ్విచ్చే గౌరవం, నువ్వు చూపించే ప్రేమ ఏమైపోతున్నాయండి? భర్తలు కూడా చాలామంది తాగి రావడం, నోటికొచ్చినట్లు మాట్లాడడం, కొట్టడం, తిట్టడం, చేసుకోవడం, కట్నాలని, కానుకలని, ఎన్ని హెరాస్మెంట్స్ అండి. భార్యలు చూడబోతే అలా ఉన్నారు, భర్తలు చూడబోతే ఎలా ఉన్నారు, ఇంకెలా పండంటి కాపునం. ఒకసారి మొట్టమొదటి వివాహాన్ని చేసేటప్పుడు దేవుడు ఏమని చెబుతున్నాడు? ఒకసారి ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. నేను చదువుతాను చూడండి. దేవుడైన యెహోవా అంటున్నాడు, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు నేను చేయాలి. దేవుడు అంటున్నాడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనగానే ఈ మాటను చూపించి చాలామంది బోధకులు ఏమని ప్రసంగం చేసేసారంటే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు చెప్పాడు, నరుడు ఒంటరిగా ఉంటే పాడైపోతాడు, కనుక నరుడికి సాటి అయిన సహాయంగా ఒక భార్యనిచ్చి పెళ్లి చేయాలి అని చెప్పేశారు. నిజమేనా? దేవుడు ఆ కోణంలోనే ఆలోచించే మాట అన్నాడా? నరుడు ఒంటరిగా నుంటే చెడిపోతాడు అన్నది ఆయన ఉద్దేశమేనా? లేదండి. ఎందుకంటే దేవుడు ఆ మాట మాట్లాడే సమయానికి ఆదాము తప్ప మరొక వ్యక్తి ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారా? ఉన్నారా? లేరు. ఆదాము ఒక్కడే ఉన్నాడు. ఆదాము చెడిపోవడానికి మరొక స్త్రీ అక్కడ లేదు కదా. కానీ నేటి బోధకులు ప్రసంగం అంతా ఎలా మార్చేశారు, ఎలా చెప్పేశారు అని అంటే, ఒంటరిగా ఉంటే చెడిపోతాడు,
కనుక అతనికి పెళ్లి చేయాలి అని చెప్పేశారు. తప్పండి, తప్పు. నరుడు ఒంటరిగా నుండటం మంచిది కాదు అని దేవుడు అనడానికి కారణం వెనుక దేవునికున్న ఉద్దేశం, ఆలోచన అది కాదు. మరేంటి? అప్పటికే ఆదాము దేవుని పనిలో ఉన్నాడు. ఏమండి, ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నాను అనంటే, ప్రిల్లరా, ఈరోజు కుటుంబాలు ఎందుకు పాడైపోతున్నాయో, ఎలా పాడైపోతున్నాయో, ఆ కుటుంబాలు ఎలా బాగుండాలంటే ఎలా ఉండాలో ఈరోజు ఈ క్లాస్లో మనం నేర్చుకోవాలి. ప్రిల్లరా, ఈరోజు వివాహం అనగానే అటు అబ్బాయి తల్లిదండ్రులైనా అటు అమ్మాయి తల్లిదండ్రులైనా ఏం ఆలోచిస్తారు చెప్పండి? జనరల్గా వివాహం అనగానే జనరల్గా అబ్బాయి తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారండి? అమ్మాయి రంగుందా, రూపం ఉందా, ఎత్తుందా, ఏమండి 4 రూపాయల కట్టం ఏమైనా ఇస్తుందా, ఏం తీసుకొస్తావు, ఏమిస్తావు, ఇవే కదండి అని అడుగుతారు. ఇవే అడుగుతారు. టెస్టింగ్ వెళ్తారండి బాబు, పెళ్లి చూపులు చూడడానికి వెళ్తుంటారు. అవి పెళ్లి చూపులా మరి పై చూపులో వెళతారు. వెళ్ళిన తర్వాత ఏమడుగుతుంటారండి? ఏమ్మా ఒక పాట పాడు, ఒక పాట పాడు అనగానే మోగదో, మాటలు వచ్చో రావో చెకింగ్ అట. అమ్మాయి పాట పాడాలా? పర్లేదు, గొంతుంది, మోగదేం కాదు. ఇదిగో అమ్మాయి ఇటు చూడు అని చిటికేస్తారు. ఎందుకు? అలా చిటికి వేయగానే ఏమో అని అమ్మాయికి వినపడుతుందో లేదో చూడాలి. పర్వాలేదు, బాగానే వినపడుతుంది. ఏదమ్మా ఒకసారి నాడు కాళ్ళు బాగున్నాయో లేదు. టెస్టింగ్ అండి. పెళ్లి చూపులకు వెళ్ళిన తర్వాత టెస్టింగ్. ఇవన్నీ ఏమండి? పై చూపులా, పెళ్లి చూపులా? ఆలోచించండి. పెళ్లి చూపులు అనే పేరుతో పై చూపులు చూస్తున్నారు. 4 రూపాయలు ఏమైనా కట్నం ఇస్తారా? అదే ఏమండి అమ్మాయి తల్లిదండ్రులు అనుకో ఏం ఆలోచిస్తుంటారు? అబ్బాయికి మంచి ఉద్యోగం ఏమైనా ఉందా, అబ్బాయి బాగున్నాడా, 4 రాళ్ళు ఏమైనా సంపాదించాడా, ఇవే కదండి ఆలోచిస్తారు. ఏమండి ఈరోజు కుటుంబాలన్నీ నాశనం అయిపోవడానికి, పతనం అయిపోవడానికి కారణం ఎక్కడో తెలుసా? మూలం ఎక్కడో తెలుసా? వివాహం ఎవరికి చేయాలో, ఎలాంటి వారికి చేయాలో, వివాహానికి కనీస అర్హతలేంటో తెలుసుకోలేక వివాహం చేయడం వలనే ఈరోజు చాలా పెళ్ళిళ్ళు పెటాకులైపోతున్నాయి. ఎందుకు ఈరోజు వివాహం చేసుకున్న తరువాత పట్టుమని 10 ఏళ్ళు కూడా కలిసి కాపురం చేయలేకపోతున్నారు? ఎందుకు విడాకులకు సిద్ధపడిపోతున్నారు? ఎందుకు గొడవలు, కుటుంబాలు ఎందుకు విచ్ఛిన్నమైపోతున్నాయి అనంటే ప్రారంభ దశ, మూలం. ఏమంటే దాంపత్య జీవితానికి ప్రారంభం, మూలమైనటువంటి వివాహం చేసుకునే విషయంలోనే సరి అయిన అవగాహన నేటి క్రైస్తవ్యానికి లేకుండా పోయింది. అక్కడేనండి మూలం. వివాహం ఎలాంటి వారికి ఇచ్చి చేయాలో, ఏమంటే ఒక అమ్మాయి అనుకో ఎలాంటి అబ్బాయికి ఇచ్చి చేయాలి, ఒక అబ్బాయి అనుకో ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలి, ఇవన్నీ తెలియకపోవడం వల్లే రంగులు, రూపాలు, ఎత్తులు, ఆకారాలు ఇవన్నీ చూసి పెళ్ళిళ్ళు చేయడం వలనే ఈరోజు పెళ్ళిళ్ళన్నీ పెటాకులైపోతున్నాయి. పెళ్లి చేసిన తరువాత వారి దాంపత్య జీవితంలో ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ కలకాలం బ్రతకవలసిన ఆ దాంపత్య జీవితంలో వారు ఏమండి కొట్లాటకు దిగుతున్నారు. భర్తలు భార్యలను చంపుతున్నారు, భార్యలు భర్తలు విడిచిపెట్టేస్తున్నారు. భర్త బ్రతికుండగానే మరొక వ్యక్తిని వివాహం చేసుకోవడానికి సిద్ధపడిపోతున్నారు. ఎందుకు? ఏంటి కారణం? ఎక్కడ పడింది బీజం, ఎక్కడ చెడింది అని మనం ఆలోచిస్తే ప్రారంభ దశ. ఏమంటే ఈ దాంపత్య జీవితానికి ప్రారంభమైనటువంటి వివాహ విషయంలోనే సరైన డెసిషన్స్ వాళ్ళు తీసుకోకపోవడం వల్లనే ఈరోజు కుటుంబాలు పాడైపోతున్నాయి. అబ్బాయి తల్లిదండ్రులు ఆలోచించవలసింది ఏంటో తెలుసా అండి? అమ్మాయి రంగు, రూపం, ఎత్తు ఇవి కాదు. ఎంతకాలం ఉంటుంది చెప్పండి? నీ అందం చక్కగా ఉంది, అందంగా ఉందని చేసుకున్నావు, చక్కగా వంట చేస్తుంది, చక్కగా వచ్చి నూనె మొహాన పడింది, అయిపోయిందా?
అయిపోయిందా నీ అందం? ఎంతసేపు ఉంది చెప్పండి నీ అందం? ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి ఈ చిన్న జీవితంలో నీ అందం ఎంతయ్యా? గడ్డి పువ్వును పోలి ఉన్నది నీ అందం. గడ్డి ఎండును, పువ్వు రాలును. ఎవరిది కలకాలం చెప్పండి? ఎవరు కలకాలం అందంగా ఉంటారు చెప్పండి? ఏమండి, ఎవరైనా టీనేజ్లో ఉన్నప్పుడే వారి చర్మం నూపుదన్నంగా ఉంటుంది, అందంగా కనబడతారు. ఆ తరువాత ఏళ్ళు గడిచే కొంది నీ అంతమంతా వాలిపోతుంది. ఈ అందం కోసం ప్రాకులాడుతున్నాడు మనిషి. ఈ అందం చూసి చేసుకుంటున్నాడు పెళ్ళిళ్ళు. అదే అబ్బాయి తల్లిదండ్రులు. ఏమన్నా అమ్మాయి తల్లిదండ్రులు అయితే ఉద్యోగాలు, ఆస్తులు, ఐశ్వర్యాలు, 4 రాళ్ళు ఏమన్నా వెనకేస్తాడు. ఇవా కాదు. అబ్బాయి దేవుని పనిలో ఉన్నాడా లేదా, వాక్యం తెలిసినవాడా కాదా, ముందు ఇది చూడాలి. వాక్యం తెలిసినవాడనా? అయితే పర్లేదు అమ్మాయి, ఐఎమ్ సేఫ్. వాక్యం తెలిసినవాడా? అందులో ప్రత్యేకించి సత్యవాక్యము తెలిసినవాడా? ఆ వాక్యం తెలిస్తే సరిపోదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, చాలామంది మన స్టూడెంట్సే కదా తలంచుకుంటున్నారు. అండ్ చాలామంది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో కూడా మన పిల్లలే కదా, మన స్టూడెంట్సే కదా అని పెళ్ళిళ్ళు చేసుకొని కుటుంబాలను నాశనం చేసుకున్న వారు ఉన్నారు. కేవలం వింటే సరిపోదు. విన్న వాక్యాన్ని బట్టి బ్రతుకుతున్నవాడా, దేవుని పనిలో ఉన్నవాడా? అసలు పెళ్ళిళ్ళు ఎవరికి చేయాలి చెప్పండి? పెళ్ళి ఎవరు చేసుకోవాలి? దేవుని పనిలో ఉన్న పురుషుడు పెళ్ళికి అర్హుడు. ఆ దేవుని పనిలో ఉన్నటువంటి పురుషునికి సాటి అయిన సహాయంగా స్త్రీ రావాలి, భార్య రావాలి. ఏమండి, ఇది పెళ్లి చేసుకునే విధానం. కానీ ఎలా మారిపోయింది చూడండి. క్రీస్తు వారమని చెప్పుకుంటూ, క్రైస్తవులమని చెప్పుకుంటూ ఈరోజు క్రీస్తుని నమ్మి క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ చేస్తున్న తంతర్రా పెరికి క్రైస్తవులు. కానీ వారు మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములని వాళ్ళు ఎలా అయితే బోధిస్తున్నారో అలానే నేటి బోధకులు బోధిస్తున్నారు. వాటిని నేటి క్రైస్తవ సమాజం కూడా ఆచరిస్తుంది. ఎందుకు కుటుంబాలు పాడైపోతున్నాయి? ఎందుకు కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి? ఎందుకు కుటుంబాలు కలిసి పట్టుమని 10 ఏళ్ళు కూడా కాపురం చేయలేకపోతున్నారు అనంటే, భార్య భర్తలు వారి ఇరువురి మధ్య జరపవలసిన ధర్మాలు వారికి అవగాహన లేదు, తెలుసుకోలేకపోతున్నారు. భార్యలు కూడా అండి ఎలా ఉండాలి చెప్పండి? ఆడవాళ్ళు జనరల్గా ఎలా ఉండాలి? కొట్టాడు ఎందుకు కొట్టాడు అనగా చక్కగా కొట్టాడని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఎందుకు కొట్టాడు ఆలోచించాలి కదా. అండ్ తల్లిదండ్రులు కూడా, అమ్మ కొట్టాడు నిజమే, ఎందుకు కొట్టాడు? కారణం ఉంటుంది కదా. కొట్టాడు కదా, ఏదో తొర్రికోత కూర్చుంటుంటుంది, కొట్టుంటాడు. ఎందుకు కొడతాడు? భార్యలు కూడా ఎలా ఉండాలో తెలియడం లేదు చాలామందికి. భర్తలు కూడా ఎలా నడుచుకోవాలో తెలియడం లేదు చాలామందికి. పిల్లరా, అసలు స్త్రీ పురుషుల వారి దాంపత్య జీవితంలో నీ కాపురం బాగుండాలి అని అంటే ఎలా ఉండాలో ఒక మంచి మాట దేవుడు బైబిల్లో రాయించాడు. చూడండి పిల్లరా, 1 పేతురు 3వ అధ్యాయం. ఏమండి చూడండి, 1 పేతురు 3వ అధ్యాయం 1వ వచనం నుంచి ఒకసారి చూడండి. అండి 1 పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి
వాక్యము లేకుండగానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. జడలల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపట అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండాలి అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు, స్త్రీలారా, స్త్రీలకు చెబుతున్నాడు, పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి, ఏమండి, భార్యలైన ప్రతి వారికి దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమంటున్నాడు, స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. ఏం చేయాలండి? భర్తలకు లోబడి బ్రతకాలి భార్యలు. ఈరోజు చాలామంది భార్యలను చూస్తున్నప్పుడు ఏమండి, భర్తకు కనీస గౌరవం ఇవ్వడం లేదండి. భర్త కళ్ళ ముందుండగా భర్త ముందు స్త్రీ ఏమండి నోరెత్తి మాట్లాడడానికి లేదు. మాట్లాడుతున్నారండి. చాలామంది వచ్చారు, ఏదో సమస్య మాట్లాడుతున్నారు. సమస్య వచ్చినప్పుడు భర్త మాట్లాడుతున్నప్పుడు భార్యగా నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఆ టైంలో నీ నోరు మాట్లాడకూడదు. నలుగురిలో నువ్వు మాట్లాడుతున్నావంటే నీ భర్తకు అవమానం కాదా? అంటే నీ భర్త కళ్ళ ముందు ఉన్నప్పుడే భర్త ముందు నువ్వు మాట్లాడుతున్నావంటే, నీ భర్త మాట్లాడుతుండగానే భర్త మాట కాదని భర్త మాటను ధిక్కరించి భర్త మాటను పక్కకు నెట్టేసి, చాలామంది అండి భార్యలు నేను చూస్తుంటానండి బాబోయ్, సమస్యలు వచ్చేస్తుంటండి. ఏదో సమస్య వచ్చిందండి, సమస్య రాగానే అందరూ మాట్లాడుతున్నారు. వచ్చి మాట్లాడుతున్నప్పుడు, పురుషులుగా మాట్లాడుతున్నప్పుడు మధ్యలో కొంతమంది స్త్రీలు ఉన్నారండి, కలుగు చేసుకుంటారు. ఒక పక్క భర్త చెబుతూనే ఉంటాడు, నీకు తెలీదు, నువ్వేం మాట్లాడద్దు, లోపలికి వెళ్ళు అని. వినరు. ఏం తెలీదు, నాకెందుకు తెలీదు, నీకే తెలీదు, నోరు మూయి అంటారు. నాకు బాగానే తెలుసు, నీకే తెలీదు, నువ్వే నోరు మూయి, నీకు చేత కాదు, నీకు చేతగానోడా, నేను మాట్లాడతానని మాట్లాడుతుంది ఒక భార్య. ఏమండి, ఒక భార్య మాట్లాడే మాటలండి తన భర్తని, నీకు తెలీదు, నీకేం తెలీదు, నీకు చేతగాని వాడివి, నువ్వు చేతగాని వాడా, నువ్వు చేతగానంటుండు, నేను మాట్లాడతానని మాట్లాడుతుంది. భర్తకు లోబడమని దేవుడు చెబుతుంటే ఈరోజు భార్యలు చూడండి ఎలా తయారైపోతున్నారు. మరొక మంచి మాట చూద్దాం. అదే మొదటి పేతురు కొంచెం ముందుకు వెళదాం 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. అదే మొదటి పేతురు 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును అని అంటుంది. చూడండి, ప్రేమ అనేక పాపములను కప్పును. నిజముగా భర్త తన భార్యను ప్రేమిస్తే తన భార్య తన పట్ల చేసే తప్పులను కప్పేస్తాడు, క్షమిస్తాడు. ఈరోజు భార్యలు కూడా ఎలా తయారైపోతున్నారండి? భర్తకు లోబడి బ్రతకమంటున్నాడు. ఏమండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 31వ వచనంకి రండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 31 నుంచి. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు అని అన్నాడు. ఏమండి, పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడచి అంటే విడిచి తన భార్యను హత్తుకొనును అన్నాడు. ఇంతకీ ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నమాట? ఏమండి, భార్యాభర్తల గురించి మాట అనుకుంటారు చాలామంది. ఇది
క్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న బంధాన్ని తెలుపుతూ మాట్లాడుతున్నాడు. అందుకే ఈ మర్మము గొప్పది. కింద కంటిన్యూషన్ ఏమంటున్నాడు చూడండి, ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తు గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. చాలామంది ఈ మాట చూపించి చాలామంది బోధకులు ఏమని ప్రసంగాలు చేసేసారంటే, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనునని దేవుడే చెప్పేశాడు కనుక తల్లిదండ్రులుగా మిమ్మల్ని విడిచిపెట్టేస్తాడు, భార్యను హత్తుకుంటాడు అని చెప్పేశారండి. చాలామంది ఈ బోధకులు ఇవే ప్రసంగాలు చేసేస్తున్నారు. కాదు, ఇది క్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్నటువంటి బంధాన్ని తెలుపుతున్నాడు. క్రీస్తు భర్త అయితే సంఘం భార్య, క్రీస్తు వరుడైతే సంఘం వధువు. క్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్నటువంటి బాండింగ్ తెలపడానికి దేన్ని దేవుడు ఉపయోగించి సింబాలిక్గా చెప్పాడు అని అంటే, భార్య భర్తల సంబంధాన్ని ఉదాహరణగా చూపించి మాట్లాడాడు. అంటే భార్య భర్తల మధ్య బాండింగ్ ఎలా ఉంటుందో క్రీస్తుకి సంఘానికి మధ్య బాండింగ్ అలా ఉండాలి అని చెబుతూ చాలా విషయాల్లో సంఘాన్ని భార్యతో, క్రీస్తుని భర్తతో పోల్చి చెప్పాడు. సంఘం ఎలా అయితే క్రీస్తుకు లోబడుతుందో భార్య కూడా తన భర్తకు లోబడి బ్రతకవలసినదే. ఎలా లోబడి బ్రతకాలండి? ఎంత లోబడి బ్రతకాలి అని అంటే ఈరోజు చాలామంది తమ భర్తలను పిలుస్తారండి. ఎలా పిలుస్తారో మీ అందరికీ తెలుసు. చాలామంది భార్యలు తమ భర్తలను ఎలా పిలుస్తారో మీ అందరికీ తెలుసు. ఎలా పిలుస్తారండి? ఒక ఆమె పిలుస్తుందండి, తమ భర్తను పిలవమంటే అక్క కొంచెం అన్నను పిలవండి అంటే పిలుస్తుంది. ఒక చోటుకి వెళ్ళామండి, ప్రేయర్ చేద్దామని ఒక చోటుకి వెళ్ళాం, వాక్యం చెప్పడానికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్క ఒకసారి అన్నని పిలవండి, ప్రేయర్ చేసి మేము బయలుదేరుతామంటే ఒక ఆమె పిలుస్తుందండి. బాబోయ్, చక్కని పిలుపండి. ఏమని పిలిపించింది తెలుసా? దోయ్ ఇట్రా అంటుంది. ఎవరిని? భర్తని. దోయ ఎవరు? నీ భర్తకు ఊరు పేరు లేదా? ఏవండి అనలేవా? ఏమండి సంస్కారవంతంగా గౌరవంగా ఏవండి అని పిలవలేరండి? దోయ్ అని పిలుస్తుంది ఒక ఆమె. అసలు మరీ చెప్పకూడదండి బాబు. ఒక ఆమెను చూశాను నేను. ఆమె అయితే ఏకంగా ఏమాత్రం గౌరవం లేకుండా ఒరే అని పిలుస్తుందండి తన భర్తని. ఒరే, ఇదేంటిది? నీ భర్త కాదా? తల వంచి తాళి కట్టించుకున్నావు కదా, నిన్ను సంరక్షించేవాడు కదా, నిన్ను పోషించేవాడు కదా, నీ భర్త కదా. ఏంటి నీ భర్తకు నువ్వు ఇచ్చే గౌరవం? నీ భర్తకు లోబడి నువ్వు బ్రతకాలి. సంపూర్ణ విధేయతతో నువ్వు బ్రతకాలి నీ భర్త ముందు. చాలామంది అవిధేయులుగా మారిపోతున్నారు. తమ భర్తలు మాటలు వినడం లేదండి. తమ భర్త చెప్పినట్టుగా నడవడం లేదు. తమ భర్తకు లోబడడం లేదు. నీకేం తెలీదు, నువ్వు నోరు మూసుకుంటున్నారు చాలామంది తమ భర్తల్ని. తప్పర్రా. భార్యలు భర్తలకు విధేయులై లోబడాలి. అలా లోబడకపోవడం వల్లే ఏదో ఒక మాటకు మాట మధ్య పెరుగుతుంది, ఇరువురి మధ్య మాట పెరుగుతుంది, గొడవలు, కొట్లాటలు, కొట్టేసుకుంటున్నారు భార్యాభర్తలు ఇరువురు. ఎందుకు ఈ సమస్య వస్తుంది? ప్రారంభంలో నీ సెలక్షనే బాగోలేదు. పోనీ సెలక్షన్ అయిపోయిన తర్వాత నువ్వు ఎలా ఉన్నావు? లోబడి బ్రతుకుతున్నావు నీ భర్తకు లోబడి బ్రతుకుతున్నారా? ఎంతమంది భార్యలు తమ భర్తకు లోబడి బ్రతుకుతున్నారు చెప్పండి. చాలామంది బయట వచ్చేదన్న మాట్లాడుతున్నప్పుడు, బాబోయ్ పలానా వ్యక్తి భార్య, ఆమె గయ్యాలి గంపండి, ఆమెతో మాట్లాడలేమండి. తమ భర్తను కూడా లెక్క చేయదండి, మగరాయుడు అలా మాట్లాడుతుందండి అని బయట సమాజం మాట్లాడుకుంటుందంటే నీ ప్రవర్తన నీ భర్త పట్ల ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. ఇలా అవిధేయులైపోయి విధేయత చూపకుండా తమకు నచ్చినట్టుగా మాట్లాడుతుంటే భర్తలు ఊరుకుంటారండి? అందుకే తీసుకెళ్ళి కొడుతున్నారు. ఊరికెందుకు కొడతారు చెప్పండి? కొట్టాడంటే ఏమో తొర్రుకోతేదో కూర్చుంటుంది, అందుకే కొట్టాడు. ఇక భర్తల విషయానికి వస్తే
అదే ఇందాక మనం చదువుకున్న అదే 1 పేతురు 3వ అధ్యాయం ప్రారంభం నుంచి ఏమండి, భార్యలు భర్తలకు లోబడి బ్రతకాలి. రైట్, బాగుంది. మరి భర్తలకు దేవుడు చెప్పిన సూచన ఏంటి? భర్తలకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? అదే 1 పేతురు 3వ అధ్యాయం ఏమండి 6వ వచనం చూడండి. 5వ వచనం నుంచి, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకునిరి. జడలేసుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం. ఎందుకు దీన్ని ఒక్కనిచ్చి చెప్పాడు దేవుడు అని అంటే, ఏమండి, ఎక్కువగా స్త్రీల మనసంతా ఎక్కడ ఉండిపోతుందంటే ఎక్కువ జడలేసుకోవాలి, బంగారు నగలు పెట్టుకోవాలి, మంచి వెలగల వస్త్రములు ధరించుకోవాలి. ఇలా ఎప్పుడు వాళ్ళ పై రూపం, ఫిజికల్ అపీరెన్స్ మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ లేడీస్కి ఇక మరొక దాని మీద ఉండదండి. అందుకే దేవుడు కూడా వీటి గురించి ఒక్కానించి చెప్పాడు. అమ్మా, ఎప్పుడు నీ మనసంతా వీటి మీదే ఉంచకమ్మా, ఎప్పుడు నీ మనసంతా దీని మీదే ఉండకూడదమ్మా. నీ మనసుకు ఎప్పుడు నీ మనసు వీటి మీదే ఉండకూడదు. ఎప్పుడు వీటిని నేను అలంకారంగా కాకుండా నీకు ఏది అలంకారంగా ఉండాలో తెలుసా? నీ సాధువుగా ఉండాలండి. సాధువుగా. సాధు జంతువు అనగానే మనకు గుర్తొచ్చే జంతువు ఏంటి? సాధు జంతువు గొర్రెండి. తన వంటి మీద ఉన్నటువంటి ఆ బొచ్చు ఉంటుంది కదండి, అది కత్తిరిస్తున్నా మాట్లాడకుండా మౌనంగా ఉంటుందండి. సాధుగుణం కలిగినటువంటి జంతువు. అదే సాధుగుణం మనం నమ్మిన క్రీస్తులో ఉంది. సాధుగుణం నీలో ఉండాలి. సాధువుగా ఉండాలి. నువ్వు గయ్యాలి గంపగా మారిపోకూడదు. భర్తను ఎదిరించి మాట్లాడకూడదు. సాధువుగా ఉండాలి. నీ భర్త తిడుతున్నా, కొడుతున్నా, పడుతూ తలంచుకుని సాధువుగా ఉండాలి. అప్పుడే నీ కుటుంబం బాగుంటుంది. సాధువైనట్టు, మృదువైనట్టు అక్షయ అలంకారం మీకు అలంకారంగా ఉండాలి అని చెబుతూ, పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత అంటున్నాడు చూడండి. లోబడిపోయారు. ఎలా లోబడిపోయారు అని అంటే, ఆ లోబడటం చేత తమ్మును తాము అలంకరించుకొని శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఏమండి, శారా నా యజమానుడా అని పిలిచిందండి అబ్రహామును. ఈరోజు ఎంతమంది భార్యలు తమ భర్తలను యజమానుడా అని పిలుస్తున్నారు చెప్పండి? యజమానుడా అని పిలవడం అలా పెట్టండి. ఒరే అంటున్నారు కొంతమంది తమ భర్తల్ని. ఒరేనా? ఏంటి నీ భర్తకు నువ్వు ఇచ్చే గౌరవం ఇదా? వద్దర్రా. భార్యలు భర్తలకు లోబడి బ్రతకాలి. భర్తలు ఎలా ఉండాలో తెలుసా? చూడండి 7వ వచనం 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. త్వరగా ముగిస్తాను చూడండి. 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. అటువలే పురుషులారా, జీవమను కృపా వరములు మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఎక్కువ బలహీనమైన ఘటమని మీ భార్యను సన్మానించాలి. ఇంకా 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 ఏం చేయాలి? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం త్వరగా చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. భార్యలారా, మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. భర్తలకు ఏం చెబుతున్నాడు? భార్యలు లోబడాలి. అంతే, భార్యలు లోబడాలి. మన క్రొత్త నిబంధనలో ఎన్ని విషయాలు చాలా చోట్ల రాయించాడండి. భార్యలు భర్తలకు లోబడి బ్రతకాలి. మరి భర్తలు భార్యలను ప్రేమించాలి.
ఏమన్నాడు చూడండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకూడదు. మీరు నిష్ఠూర పెట్టద్దు, ప్రేమించాలి. ఏమంటే క్రీస్తు ప్రేమించలేదా? సంఘానికి అది ఏదైనా కలంకమైన ముడత అయినా అది ఏదైనా సరే క్రీస్తు కడుక్కున్నాడు, నిలబెట్టుకున్నాడు, క్రీస్తు ప్రేమించాడు. ఆ క్రీస్తు ప్రేమ మన పాపములు, అనేక పాపములను కప్పింది. మరి భర్తగా నీవు నీ భార్యను ప్రేమించవా? ఏదో ఒక చిన్న తప్పు చేసింది అనుకోండి, ఏదో భార్య ఒక చిన్న తప్పు చేసింది, అంత మాత్రాన్ని విడాకులు ఇచ్చేయాలండి? ఏమండి, నీ శరీరంలో చిన్న రోగం వచ్చింది, ఆ చెయ్యి నరుక్కుంటావా? ఏమంటే ఒక చేతికే ఉందండి, చేతికి చిన్న గాయమైంది, ఆ చేతిని నువ్వు నరుక్కుంటావా? వైద్యం చేపించి ఆ పుండును మాన్పుకుంటావా? చెప్పండి. దెబ్బ తగిలితే మందు రాసుకుని ఆ పుండు మాన్పుకుంటాం, కానీ చెయ్యి నరుక్కోం కదండి. మరి భార్య కూడా నీ శరీరంలో ఒక అవయవం లాంటిదే కదా. భార్య ఏమన్నాడు, మీరిరువురు ఏక శరీరమయ్యుందురు అని అన్నాడు. భార్యాభర్తలు ఇరువురు ఏకం చేసేటప్పుడు దేవుడు వారిరువురు ఏక శరీరమయ్యుందురు అన్నాడు. నీ భార్య కూడా, నీ శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తావో నీ భార్యను కూడా నువ్వు అలానే ప్రేమించాలి అని అర్థం. నీ చెయ్యి నరుక్కోవే గాయమైతే, మరి భార్యగా తను ఏదో ఒక మాట అందని లేదా ఒక చిన్న తప్పు చేసిందని నీవు నీ భార్యను వదిలేస్తావా? ఏమంటే వదిలేస్తారా? చెయ్యికి దెబ్బ తగిలితే గాయమైతే ఆ పుండు మాన్పుకుంటాం, కానీ చెయ్యి నరుక్కోం కదండి. అలానే భార్యను కూడా, నీ శరీరాన్ని నువ్వు ఎలా అయితే ప్రేమిస్తావో నీ భార్యను కూడా నువ్వు అలానే ప్రేమించాలి. 12 కోపురానికి 12 సూత్రాలు అన్నాడు ఎవడో. 12 కోపురానికి 12 సూత్రాలు అవసరం లేదండి, 3 సూత్రాలు చాలు. ఒకటి, భార్య భర్తకు లోబడి బ్రతకాలి. భర్త కూర్చోమంటే కూర్చోవాలి, నిల్చోమంటే నిల్చోవాలి. భర్త భార్యను ప్రేమించాలి. తన సొంత శరీరాన్ని ప్రేమించినట్టు భార్యను భర్త ప్రేమించాలి. వీరిరువురు కలిసి దేవుని పనిలో ఉండాలి. చాలండి. 12 కోపురానికి 3 సూత్రాలు. 12 సూత్రాలు అవసరం లేదు, 3 సూత్రాలు 12 కోపురానికి. ఎవడో చెప్పాడు 12 కాపురానికి 12 సూత్రాలని. అవసరం లేదు, 12 వరకు అవసరం లేదయ్యా. నీ కాపురం బాగుండాలంటే 12 నీ కాపురానికి 3 సూత్రాలు. భర్తగా నువ్వు నీ భార్యను ప్రేమించు. నీ సొంత శరీరాన్ని ఎలా అయితే ప్రేమిస్తావో నీ సొంత శరీరాన్ని ప్రేమించినట్టే నీ భార్యను ప్రేమించు. భార్యగా నీవు నీ భర్తకు లోబడి బ్రతకాల్సిందే. అండ్ చాలామంది భార్యలు భర్తల ముందు మాట్లాడుతుంటారు, నో, షటప్, మీరు నోరును మూసుకోవాలి. భార్య భర్తకు లోబడి బ్రతకాలి, నెంబర్ 1. నెంబర్ 2, భర్త భార్యను ప్రేమించాలి. ఏమంటే 12 కాపురానికి 3 సూత్రాలు. 3 సూత్రాలు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎవరైనా పెళ్ళైన వారైనా పెళ్లి చేసుకోబోయే వాళ్ళైనా 12 కాపురానికి 3 సూత్రాలు. భార్య భర్తకు లోబడి బ్రతకాలి, నెంబర్ 1. నెంబర్ 2, భర్త భార్యను తన సొంత శరీరాన్ని ప్రేమించినట్టు ప్రేమించాలి. నెంబర్ 3, వీరిరువురు కలిసి దేవుని పనిలో ఉండాలి. ఎవరైతే భర్త భార్యను ప్రేమిస్తాడో, భార్య భర్తకు లోబడి ఉంటుందో, వీరిరువురు కలిసి దేవునిలో ఉంటారో, దేవుని పనిలో ఉంటారో, వారి కాపురం 12 కాపురం. 12 కాపురానికి 12 సూత్రాలు కాదు, 3. ఇప్పుడు చెప్పండి, 12 కాపురానికి 12 సూత్రాలా? కాదు, అవసరం లేదు. 3 సూత్రాలు చాలు. ఈ 3 సూత్రాలు గట్టిగా పాటించండి, మీ కాపురం 12 కాపురం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మహోన్నతుడా, ప్రేమ కలిగిన నాయన, మీ అనాది సంకల్పం చేత, ప్రేమ చేత తండ్రి మాకు ఈ జన్మను ప్రసాదించి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, ప్రతి క్షణం మమ్మల్ని బ్రతికిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మాటను బట్టి కాదు కానీ క్రియను బట్టి మాకు స్తుతులు చెల్లించేవారిగా మా మనోనేత్రాలు వెలిగించమని అర్థిస్తూ తండ్రి, ఇంతటి కార్యక్రమానికి నాంది పలికిన మీ పిల్లలు, మీ కుమార్తె బాలభార్గవిని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని తనకిని
తన కుటుంబ సభ్యులకు నువ్వు ప్రసాదించమని అర్థిస్తూ తండ్రి, మరి వేకువజామునే మీ మాటలు వినడానికి వచ్చిన మీ పిల్లలు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని మీ పిల్లలకు ప్రసాదించండి తండ్రి. కొద్ది నిమిషాలు మీ మాటలు మీ పిల్లలకు వివరించాను, అర్థమయ్యాయని భావిస్తున్నాను తండ్రి. వెత్తబడిన ప్రతి మాట వ్యర్థం కాకుండా భద్రం చేయండి, జ్ఞాపకం చేసుకోండి. మచ్చిని మాటలు ముగిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్ని ప్రార్థనడికి సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. బాబు అర్థమైందా పాఠం అందరికీ? అర్థమైందన్న, సూపర్ చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ అక్క. బాలక్క వందనాలు తమ్ముడు. అర్థమైంది మహేష్, మెసేజ్ బాగుంది. ఓకే ఓకే అక్క.